బిబ్లియాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖన శాస్త్రము. లేఖనాన్ని ఒక థియలాజికల్ కోణములో చూసేటువంటి ప్రక్రియనే బిబ్లియాలజీ అని అంటాం. అంటే వేదాంతపరమైనటువంటి విషయాలను దీంట్లో కొంచెం చూసేటువంటి కోణమే బిబ్లియాలజీ, లేదా సింపుల్గా తెలుగులో మనకు అర్థం అవడం కొరకు బైబిల్ శాస్త్రము అని అనొచ్చు, లేదు అని అంటే లేఖన శాస్త్రము అని కూడా అనొచ్చు. సో మీరు రాసుకుంటారా చూస్తారా, ఇది మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నేను పీపీటీ అంతా కూడా ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను. అయిపోయిన తర్వాత ప్రకాష్ అన్నకి మీరు రాసుకుంటూ చూస్తుంటే మంచిది. నా ముఖం కూడా మీరు చూడండి, రాస్తుండండి, మీకు ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. వాట్సాప్ గ్రూప్లో మీకు నేను పీడిఎఫ్ కింద ఫార్మాట్ మార్చి నేను మీకు అంత ఫుల్ సప్లై చేస్తాను. మొత్తం 75 స్లైడ్స్ కూడా ఇస్తాను. మీకు ఏమీ ప్రాబ్లం ఏం లేదు. అన్నీ చెప్పకపోయినా సరే దానికి సంబంధించిందంతా కూడా మీకు ఇస్తాను. ఓకే, ఇది ఇక్కడ చూడండి. అవర్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ గివ్స్ షేప్ టు ఎవ్రీ అదర్ వ్యూ వీ హోల్డ్ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసములో స్క్రిప్చర్కు ఉన్నటువంటి వ్యూ, మనకి ఏదైతే దృక్పథం ఉందో, లేఖనాల పట్ల మనకున్నటువంటి దృక్పథము ఏదైతే ఉందో, ఆ దృక్పథము అంతా లేదా అన్ని విషయాలకి కూడా సరిపోయేటువంటిది, లేకపోతే ఉన్నద వ్యూ అంతటికి కూడా చేంజ్ చేసేటువంటిది, లేదా మార్పు చేసేటువంటిది. ఇక్కడ సింపుల్గా చెప్తాను, దాంట్లో ఉన్నది ఏమున్నది, ఏమి అర్థమైపోయినా. అదేంటనంటే, లేఖనాలు అనేటువంటి అంశం మీద సరైనటువంటి దృక్పథము కానీ లేకపోతే అన్ని దృక్పథాలు లేదా అన్ని విషయాలు కూడా వృధా అని అర్థం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, అంటే సరైనటువంటి కాన్సెప్ట్ లేకపోతే, సరైనటువంటి ఆలోచన లేకపోతే, అవర్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ గివ్ షేప్ టు ఎవ్రీ అదర్ వ్యూ. దానికే చక్కగా రూపము ఏర్పాటులోకి తీసుకుని వస్తుంది సరైనటువంటి దృక్పథం ఉంటే. సరైనటువంటి దృక్పథం లేదనుకోండి, అన్ని రకాలైనటువంటి విషయాల్లోకి వస్తుంది. సో ఇక్కడ మొదట మనం చూస్తే ద మీనింగ్ ఆఫ్ బైబిల్. నాకు చాలా బేసిక్ క్లాసెస్ అని చెప్పడం జరిగింది. నేను ఆ లెవెల్లోనే మీకు నేను ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఒకవేళ ఇంకా హై లెవెల్ కావాలనుకుంటే నా సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తిమోతి వస్తాడు, మా సహోదరుడు. తను కూడా మా సీనియరే, అందరూ సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, ఒక డేవిడ్ తప్ప నాకు. సో తను మధ్యాహ్నం నుంచి ఇంకొక సెషన్ కూడా చేసినప్పుడు ఓవరాల్గా ఈ 3 డేస్లో బిబ్లియాలజీ కవర్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. నా సెషన్ మాత్రం ఇది. ఇక్కడ మేజర్గా మనం చూస్తే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద రూట్ బిబ్లియోస్, ది పెప్రస్ ప్లాంట్ ఫ్రమ్ విచ్ ఎర్లీ స్క్రోల్స్ వర్ మేడ్. బిబ్లియాలజీ లేకపోతే బైబుల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? రూట్ వర్డ్ ఏంటంటే బిబ్లోస్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది. ప్లూరల్ ఫామ్ ఏంటంటే బిబ్లియా, యూజ్డ్ బై ద లాటిన్ స్పీకింగ్ క్రిస్టియన్స్ ఫర్ ఆల్ బుక్స్ ఆఫ్ ద బైబిల్. ఓటీ అండ్ ఎన్టీ అంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన కలిపి అన్ని కలిపినటువంటి పుస్తకము ఏంటి అనంటే బైబ్లో లేదా బిబ్లియా అనేటువంటి పదాలు, లాటిన్ పదము అలాగే గ్రీక్ పదము కూడా మీకు నేను అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ద మీనింగ్ ఆఫ్ బైబిల్, డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఏంటంటే బిబ్లియాన్, బుక్ ఆర్ రోల్ అని అర్థం అన్నమాట. పుస్తకము లేదా చుట్ట అని అర్థం. సో దీనిని మనం ఏమంటున్నామనంటే బైబిల్గా తర్వాత మనకి వచ్చింది. అది ఇంకా ఏమేమి వచ్చిందో కూడా నేను మీకు కమింగ్ ప్లేసెస్లో నేను మీకు చూపిస్తాను. ద మీనింగ్ ఆఫ్ స్క్రిప్చర్ అసలు ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి? అర్థం ఏంటి అని అంటే కమ్స్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఓటీ గ్రాఫే మీనింగ్లో నుంచి వచ్చింది. వర్డ్ స్టడీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని రూట్ వర్డ్ ఏంటి, దాని గ్రీక్ వర్డ్ ఏంటి, దాని యొక్క లాటిన్ ఆరిజిన్ ఎలా ఉండేది, దానిలో నుంచి ఎలాంటి మార్పులు చేసుకుంటూ వచ్చింది అనేటువంటిది మనము థియలాజికల్గా వేదాంతపరమైనటువంటి విషయాలను మనం చూస్తున్నప్పుడు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఓటీలోంచి అంటే గ్రాఫే అనేటువంటి మీనింగ్ రైటింగ్స్ అని అర్థం తెలుగులో. అంటే ఇంగ్లీష్లో రైటింగ్స్ అంటే రాతలు, చేరాతలు అని అంటారు అన్నమాట. దాని తర్వాత రైటింగ్స్ని క్యారీడ్ అవుట్ ద గ్రేట్ కింగ్ అథారిటీ తోటి 2వ రాజుల గ్రంథము. దాని తర్వాత ఎగ్జరాలో కూడా మనం చూస్తే రాతలు అనేటువంటి పదాలు వాడుతుంటారు అక్కడ. అంటే బైబిల్లో మనం చూస్తే ఆ బైబిల్కి సంబంధించిన పదాలు మనం చూడాలంటే రాతలు అనేటువంటిది వస్తుందన్నమాట. అలాగే న్యూ టెస్ట్మెంట్లో వస్తే గ్రాఫో అనేటువంటి గ్రీక్ వర్డ్. గ్రాఫో ఈజ్ యూజ్డ్ 99 times referring to the Bible, and graphe is used 51 times referring to the scriptures.
సో లేఖనాలు అలాగే బైబిల్ 2 పదాలకు ఉన్నటువంటి అర్థాన్ని నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. అదే మీనింగ్ ఆఫ్ స్క్రిప్చరు అలాగే బైబిల్ బిబ్లో అనేటువంటి దానికి ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు ఈ బొమ్మను మీరు చూస్తే చాలా జాగ్రత్తగా మీరు గమనించుతూ ఉంటే, ఒకవేళ రివల్యూషన్ ఆఫ్ గాడ్ మొదట చూస్తే కొన్ని పదాలు నేను మీకు వెళ్ళే కొలది నేను చూపిస్తాను. కానీ మొదట బొమ్మలో అంటే ఈ డయాగ్రామ్లో మనము ఏం చూడాలి అనేటువంటి విషయాలు చూస్తే రివల్యూషన్ అండ్ ఇన్స్పిరేషన్ మొదట ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ బైబిల్ అంటే మనస్సు ఎవరిది, ఆలోచన ఎవరిది అని అంటే దేవుని యొక్క ఆలోచన, మైండ్ ఆఫ్ గాడ్. ఎక్కడి నుంచి? దేవుడి నుంచి, మనుషుల నుంచి వచ్చింది కాదు. ఇది మనుషుల నుంచి ఎలాగా దేవుడి నుంచి ఎక్కడికి వచ్చిందనంటే, రెండోది ఏంటంటే రివల్యూషన్, ప్రత్యక్షత, ఇన్స్పిరేషన్, ప్రేరితమైనది అనేటువంటి పదాలు ఎక్కడికి వచ్చిందనంటే దేవుడు కొంతమందిని ఎన్నుకొని తీసుకుని వస్తే దాన్ని ట్రాన్స్మిషన్, వారు ఏం చేశారంటే దాన్ని ట్రాన్స్మిట్ చేశారన్నమాట. అది వెనకాల వారికి అందించారు. దాన్ని 4లో మనం చూస్తే 5కి వచ్చేటప్పటికల్లా ట్రాన్స్లేషన్, వేరే భాషలోకి దానిని మార్చడం. అంటే దేవుడు మాట్లాడినటువంటి భాష, దాని తర్వాత మానవులకి అర్థమయ్యేటువంటి వేరే లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేషన్ జరిగినటువంటి విషయాలు. దాని తర్వాత 6 నుంచి వచ్చేటప్పటికల్లా ఇల్యూమినేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇవన్నీ పదాలు మనం చూస్తాం. అంటే దేవుడు తన యొక్క కార్యాన్ని ఎలా జరిగించుకుంటూ వస్తున్నాడు, తన లేఖనాలను ఎలాగా తీసుకొచ్చాడు అని అంటే, ఇల్యూమినేషన్ అంటే వెలిగింపు, ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం చేయడము. అక్కడి నుంచి వస్తే 6, 7 తర్వాత 8కి వచ్చేటప్పటికల్లా అండర్స్టాండ్ ఇన్ ద మైండ్, మన మనసులోకి ఆ యొక్క లేఖనము గ్రహింపులోకి తీసుకుని రావడం. మానవుడు చనిపోయినవాడు, మానవుడు ఆత్మీయంగా మరణించినవాడు, మానవుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుడికి ఈ దేవుని యొక్క లేఖనాలు అర్థమవదు, గ్రహించుకోలేడు, వెలిగింపు ఉండదు, దాని గురించిన స్పర్శ కూడా ఉండదు. ఎందుకనంటే మానవుడు చనిపోయినవాడు కాబట్టి. ఈ మానవుడికి బ్రతికించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనంటే అండర్స్టాండింగ్, అంటే ఇల్యూమినేషన్ ఇస్తాడు, వెలిగింపిస్తాడు, గ్రహింపిస్తాడు, అర్థం చేసుకునేటువంటి కృపిస్తాడు. అప్పుడు ఆయన అర్థమవుతుంది. దాని తర్వాత 9ది ఏంటంటే రిసీవ్డ్ ఇన్ ద హార్ట్. అబ్బా, అప్పుడు హృదయంలో అంగీకరిస్తాము. దాని తర్వాత ఏంటంటే 10వది ఏంటంటే ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ వాక్. మన అనుదిన జీవితంలో, నడకలో మన వాక్యాన్ని చూపిస్తూ మన జీవితంలోకి ముందుకి వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాకుండా 10 నుంచి 11కి వచ్చేటప్పటికల్లా ఏం జరుగుతుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అండ్ కన్విక్షన్ ఇన్ అదర్స్. నీలో ఏదైతే మార్పు వచ్చిందో ఆ మార్పు ఏం జరుగుతుంది అని అంటే ఇతరులలో మార్పు కలిగించడానికి నాంది పలుకుతూ ఉంది. చూడండి, లేఖనాలు లేదంటే గ్రాఫో లేదా బిబ్లియో, ఈ పదాలన్నీ మనం చూసినప్పుడు దేవుని యొక్క మనసులో నుంచి వచ్చినటువంటి విషయాలను ఎలాగా బయటికి తీసుకొని రావడం జరిగింది అనేటువంటిది చిన్న ఇమేజే. కానీ ఈ 11 విషయాలలో నుంచి సైడ్ హెడ్డింగ్స్లోంచి మనం చూస్తే ఇన్ని విషయాలను మనం చూడడానికి అక్కడ మనకు అవకాశం వస్తుంది. లేఖన శాస్త్రం యొక్క సిద్ధాంతాన్ని ఎందుకు అధ్యయనం చేస్తారు? మాట్లాడరా? మొదటిది టీచింగ్ కదా, ఇది ప్రీచింగ్ కాదు, అవునా లేదా? దిస్ ఈజ్ నాట్ ఏ టీచింగ్ సెషన్, ఇట్స్ నాట్ ఏ ప్రీచింగ్ సెషన్, ఇట్స్ ఏ టీచింగ్ సెషన్. సో మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది, మీకు కూడా అవకాశము. ఎందుకు లేఖన శాస్త్రాన్ని యొక్క సిద్ధాంతాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? లేకపోతే ఎందుకు చేయాలి? బైబిల్ని ఎందుకు మనము అసలు అధ్యాయం ఎందుకు చేయాలి? దేవుడు రాసాడనా? లేకపోతే చదివితే మంచిగా మార్కులు వస్తాయనా? లేకపోతే పెళ్ళి అవుతుందనా? లేదా పిల్లలు పుడతారనా? లేకపోతే ఇంకేమైనా వస్తుందనా? కాదండి. ఏంటి మేజర్గానంటే నోయింగ్ బిబ్లియాలజీ కెన్ ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ బైబిల్ సో దాట్ యూ వుడ్ రీడ్ ఇట్ అండ్ ఒబే ఇట్. మొదటిది ఏంటంటే నువ్వు చదివినప్పుడు దేవునికి విధేయత చూపిస్తావు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మీరు అక్కడ చూస్తే లేఖన శాస్త్రము తెలుసుకోవడము బైబిల్పై మీ విశ్వాసాన్ని పెంపొందుతుంది. కాబట్టి మీరు దానిని చదివి పాటిస్తారు. ఇందాక మనము 10 నుంచి 11కి మనం చూసాం నెంబర్ని. ఆ నెంబర్లో 10 నుంచి 11కి ఏం చూస్తున్నామనంటే నీలో జరిగినటువంటి మార్పుని, నీలో జరిగినటువంటి కార్యమును ఇతరులకి కూడా అందించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. రెండోది చూడండి, లేఖన శాస్త్రము తెలుసుకోవడం వల్ల మనకి నమ్మకం లభిస్తుంది, సత్యాన్ని సమర్థించడానికి మనకి వీలు కలుగుతుంది. ఇందాక మా సహోదరుడు శ్రీధర్ మాట్లాడుతూ బయట ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు లేదా అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. మధ్యలో వారు దీనిని విశ్వసించరు అని చెప్పాడు. కానీ మనము లేఖనాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు,
సత్యము ఏం చేస్తుందో తెలుసా? సమర్థించడానికి మనకి వీలు కలుగుతుంది. అంటే ఇది రూఢి అని మనకి ఖచ్చితమైనటువంటిది అని మనకి తెలిసినప్పుడు దానిని ఇతరులకి మనము ఇంకా చక్కగా అందిస్తాము. మూడోది ఏంటంటే లేఖన శాస్త్రాన్ని తెలుసుకోవడము మిమ్మల్ని మంచి వ్యాఖ్యాతగా చేస్తుంది. వ్యాఖ్యాత అని అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఇంటర్ప్రిటేషన్ కానీ, లేకపోతే వ్యాఖ్యానించడం కానీ, దాన్ని తర్జుమా అంటే ఇన్ ద సెన్స్ దాన్ని అందించడం కానీ, ఏదైతే ఒరిజినల్ ఆథర్ రాశాడో ఆ ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో, ఆ రాయడంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో, దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని అందించేటువంటి ప్రక్రియ ఇదండి మేజర్గా ఉన్నటువంటి విషయాలు. దాని తర్వాత ఇంకా కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు మిక్సింగ్లో ఉంది ఇక్కడ అంతా కూడా చూస్తే. ఇన్ ద బైబిల్ ద ఫ్రేజెస్ గాడ్ సెడ్, ఎందుకు అంటే దేవుడు చెప్పాడు, లేదా అనంటే దస్ సేస్ ద లార్డ్, యెహోవా సెలవిచ్చిన మాట, ఇలాంటి పదాలు మనం చూస్తే 3800 సార్లు ఉందంటండి. 3800 సార్లు ఉంది. ఏముంది అంటే దేవుడు మాట్లాడాడు అని కానీ, దస్ సేస్ ద లార్డ్, యెహోవా సెలవిచ్చినదేమనగా అనే కానీ, దేవుడు చెప్పిందేంటి, అలాంటి పదాలు మనం చూస్తే 3800 సార్లు ఉందంట. అంటే ఎందుకు ఇది ఇక్కడ రాయడం జరిగింది అని అంటే, ఇది ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, అథారిటేటివ్ అనేది, అథెంటికేటెడ్ అనేటువంటిది అంటే దేవుడు నుంచి వచ్చినది అనేటువంటి విషయాన్ని రూఢిపరచడం కొరకు తెలియజేయడానికి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ద అపోస్టల్ పాల్ ప్లస్ ద అదర్ అపోస్టల్స్ రికగ్నైజ్డ్ వాట్ దే వర్ రైటింగ్ వాజ్ ద వెరీ కమాండ్ ఆఫ్ గాడ్. 1 కొరింథీ పత్రిక 14:37 మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 14:37 ఎవరైనా ఒక్కరు చదువుతారా? నాకు సాయం చేసి పెట్టండి ఎవరైనా తెలుగులో. ఎస్, 1 కొరింథీ పత్రిక 14:37 గట్టిగా తెలుగులో చదివి వినిపించవచ్చు. ఎస్, చదవండి రామకృష్ణ, చదువు. ఎవడైనను తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధినైన తలంచిన ఎడల నేను మీకు రాయిచున్నది ప్రభు యొక్క, చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరిదంట? ప్రభు యొక్క ఆజ్ఞని దృఢముగా తెలుసుకొనవలెను. అది చాలా ఇంపార్టెంట్. మనం అంటే అథారిటీని మనం చూస్తున్నాం. మధ్యాహ్నం ఇంకా రేపు సెషన్స్లో మనం అథారిటీ ఇంకా డీటెయిల్గా చూస్తాం. నేను అవన్నీ టచ్ చేయట్లేదు, నేను చాలా బేసిక్ ఇస్తున్నాను మీకు అంతే. ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ మీకు నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం చూస్తాం. దిస్ వాజ్ అక్నాలెడ్జ్డ్ బై బిలీవర్స్. 1 తెస్సలోనిక పత్రిక 2:13 చూస్తే వారు దేవుని వాక్యం అని గ్రహించారు అని అన్నట్టు ఉంటుంది అక్కడ. అంటే దేవుని వాక్యమైనట్టుగా వారు గ్రహించారు. ఎందుకు గ్రహిస్తారు? ఉట్టిదే ఏదైనా స్టోరీ చెప్పామనుకోండి, వారు గ్రహిస్తారా? గ్రహించలేరు. వారికి అర్థమవుతుంది, నవ్వుతారు, కొంతమంది ఏడుస్తారు. మీరు ఆ వీడియోస్ మీరు చూసారనుకోండి, పక్క నవ్వినట్టుగా కెమెరా అలా తీసుకుని వెళ్తారు దగ్గరికి. కొన్నిసార్లు సహోదరులు మనం చూస్తే వాళ్ళకి అసలు ఇలా చెప్పగానే అలాగా దారాలుగా వచ్చేస్తుంటాయి నీళ్ళు. మీరు చూపిస్తుంటాడు కెమెరా అలా తీసుకెళ్ళి, మీరు యూట్యూబ్లో మీరు చూసి ఉంటారు ఈ పాటికల్లా. ఎందుకు వస్తాయనంటే అది మానవుడి యొక్క ప్రయత్నము కాదు, దేవుని ప్రయత్నమే. వారు ఎందుకు వచ్చిందో తర్వాత చూద్దాం మనం, అవన్నీ ఇప్పుడు కాదు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము వెల్లడి అయినప్పుడు హృదయ స్పందనకి దేవుడే అవకాశాన్ని ఇస్తాడు. కింద మనం చూస్తే acknowledged by believers, Peter warned others not to alter Paul's writings because they were the very words of God. దేవుని యొక్క వాక్కు అని పేతురు మాట్లాడినట్టుగా మనము చూస్తాము. దేవుని యొక్క వాక్యంలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత చివరికి వెళ్తే జాన్ సెడ్ టు రిజెక్ట్ హిస్ రైటింగ్స్ వాస్ టు రిజెక్ట్ గాడ్. ఈ లేఖనాలను కానీ తృణీకరిస్తే దేవుణ్ణే తృణీకరించారు. ఇది మాత్రం ఒకసారి చదవాలి. 1 యోహాను 4:6 రామకృష్ణ చదువుతాడు. 1 యోహాను 4:6 దేవుని యొక్క లేఖనాలను తృణీకరిస్తే దేవుణ్ణే తృణీకరించినట్టు. దేవుని సంబంధి కానివాడు నా మాట వినడు. నా మాట వినేవాడు ఏంటంట? ఆ దేవుని సంబంధి.
అందుకనే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇల్యూమినేషన్, ఈ పదాలన్నీ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెవల్యూషన్ డెఫినేషన్ నేను మీకు ఇస్తాను. ఇంకా కరెంట్ పోయింది కాబట్టి మీరు అక్కడ చూడలేరు. నేను డైరెక్ట్గా మీకు చెప్పి ముందుకు తీసుకొని వెళ్తాను. నెట్వర్క్ ఎర్రర్. ఓకే. ద టర్మ్ రివల్యూషన్ అంటే అసలు ప్రత్యక్షత ఏంటి అని అంటే, ద టర్మ్ రివల్యూషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అపోకలిప్సీ, మీనింగ్ డిస్క్లోజర్ అని అర్థం. అంటే తెరవబడుట అని అర్థం అన్నమాట. ఏదైతే ముయ్యబడి ఉందో దాన్ని రెవల్యూషన్ అంటే ఏంటంటే తెరవడము, లేదంటే ఓపెన్ చేయడము అని అర్థం అన్నమాట. అన్వేలింగ్ అంటమాట. ఏదైనా ఒక గిఫ్ట్ ప్యాక్ వచ్చిందనుకోండి, లేదంటే అమెజాన్ కొరియర్ వచ్చిందనుకోండి, మనం ఏదో ఒక ఆర్డర్ చేసాము, దాన్ని ఏం చేసి ఉంటాడు అని అంటే ఫుల్గా కవర్ చేసి పెడతాడు కదా. సేఫ్టీ కోసం అయితేనేమి, సెక్యూరిటీ కోసం అయితేనేమి, చాలా అంటే వాటర్ రెసిస్టెంట్, ఇవన్నీ వర్షం పడితే ఒకవేళ మా ఏజెంట్ ఏదైనా ఒకవేళ తడిపేస్తాడేమో అని ఏం చేస్తాడంటే ఆయన మొత్తం అంతా కవర్ చేసి పెడతాడనమాట. మనకి ఎప్పుడైతే మన ఆర్డర్ చేసినటువంటి అమెజాన్ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చిందో మనం ఏం చేస్తామంటే సిజర్ కానీ నైఫ్ కానీ పట్టుకొని దాన్ని ఏం చేస్తామంటే అన్వేలింగ్ చేస్తాము. దట్స్ కాల్డ్ ఓపెనింగ్ ద బాక్స్. ఏదైతే ఉందో రెవల్యూషన్ అంటే ఏంటంటే పరిశుద్ధ లేఖనాలను తెరిచి చూడడము, లేకపోతే ఓపెన్ చేయడము. దాన్ని రెవల్యూషన్ అంటే ఓపెన్ చేస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి వస్తువు మనకి కనబడుతుంది. ఓపెన్ చేస్తున్నప్పుడు మనం ఏదో ఆర్డర్ చేసామో మనకు లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చింది కదా, దాన్ని వాడుకోవడానికి మనం ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని వాడుకోవడానికి తీసుకుంటాం. ఇది మనకి గాడ్స్ అంటే రెవల్యూషన్ ఏంటంటే గాడ్ హ్యాస్ ప్రోగ్రెసివ్ రివల్యూషన్. ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అంటే ఏంటంటే మీరు సైన్స్ 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ మీరు చదువుకుంటే, ఒకవేళ ఫిజిక్స్లో కానీ మేజర్గా మీరు చదువుతుంటే, ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు మాకు, మా సహోదరి కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇదంతా భార్యాభర్తలు ఇద్దరు, ఓకేనా. దీన్ని మనం ఏమంటామనంటే ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటాం, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. తెలుగులో నన్ను అడగొద్దు, నాకు తెలియదు యాక్చువల్గా, ఓకేనా. ప్రోగ్రెసివ్ తెలుగులో వాళ్ళని అడగండి తర్వాత. ఇదేంటంటే క్రస్ అండ్ టఫ్స్ అంటారు వీటిని. ఇది క్రస్ అండ్ టఫ్స్ అంటారు వీటిని. ఓకే, వాట్ ఎవర్ మేబీ. అంటే నేను సబ్జెక్ట్ ఫిజిక్స్ చెప్పట్లేదు ఇక్కడ. మేజర్గా ఏంటంటే ప్రోగ్రెసివ్ వేవ్ ఏంటంటే ఇట్ విల్ బి వేవింగ్ ప్రోగ్రెసివ్లీ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ జెనసిస్లో ప్రారంభమైన దాని తర్వాత ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే ఏంటంటే కాలానుగుణంగా, సమయానుకూలంగా దేవుడు తన వాక్కుని ప్రత్యక్షపరిచాడు అని అర్థం అన్నమాట. ఎలా పరిచాడు అని అంటే వెళ్తూ 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 తీసుకుని వెళ్తా ఉన్నాడు అనమాట. దేవుడు ఆయా విషయాలని బయలుపరిచాడు. ఇక్కడ మధ్యలో ఎక్కడో వస్తుంది, అది ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి యాంటీ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చేదాడు కల్లా, చివరికి వచ్చేదాడు కల్లా ఏమవుతుందంటే ఇక్కడతోటి రెవల్యూషన్ ఎండ్ అయిపోతుంది. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క 66 గ్రంథాలు ప్రోగ్రెసివ్గా రివీల్ చేశాడు. రివీల్ చేసిన తర్వాత ప్రోగ్రెసివ్ వేవ్ ఏమైంది అని అంటే ఒక దగ్గర ఆగిపోయింది, ఇక్కడతోటి స్టాప్ అయ్యింది. ఇక మీదట ప్రత్యక్షతలు లేవు, రావు, ఉండవు. ఏంటండి గట్టిగా చెప్తారా మీరు? లేవు, రావు, ఉండవు, అవకాశమే లేదు. ఎందుకనంటే ఈ ప్రోగ్రెసివ్ వేవ్ ఎక్కడ ఎండ్ అయిపోయింది అంటే ప్రకటన గ్రంథంతో ఎండ్ అయిపోయింది. జెనసిస్లో స్టార్ట్ అయింది, ప్రకటన గ్రంథంతో ఎండ్ అయిపోయింది. దీన్ని అందుకనే ప్రత్యక్షత ఏమని అంటామంటే ముగింపు అని అంటాం. మీరు ప్రకటన గ్రంథం చివరి మాటలు చూసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఇందులో చేర్చడానికి లేదు, కలపడానికి లేదు, తీసివేయడానికి లేదు, జబ్బులన్నీ వచ్చేస్తే, లేదంటే అవన్నీ మీరు చదువుతారు. అక్కడ కిందన ఇంకో మాట ఉంటుంది, అదేంటనంటే సమాప్తము అని ఉంటుంది. సమాప్తము అని ఉంటుంది. అంటే ఇక్కడతో ఎండ్ అయిపోయింది అన్నమాట. రెవల్యూషన్ దేవుడు ఏం చేశాడు అని అంటే బైబిల్ని ఎలా ప్రత్యక్షపరిచాడు అని అంటే ఒక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అంటే ఆయా సమయాల్లో హెబ్రీ పత్రిక ఒకసారి 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 3వ వచనం చూడండి ఒకసారి. చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాగా మాట్లాడుతున్నాడు. ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అంటే ఏంటంటే నానా సమయాలలో నానా రీతులుగా దేవుడు మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు కుమారుని ద్వారాగా అంతమందు మనందరితోనూ కుమారుడు ద్వారాగా తన లేఖనాలలో నుంచి మనతోటి మాట్లాడుతున్నాడు.
నాకు రాత్రి కళ వచ్చిందండి అని అన్నాం అనుకోండి, దాన్ని బైబిల్లో పెట్టడానికి లేదు. మీ కళ మీదే. నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది, నాకు ఇలాగ అనిపిస్తుంది, నాకు అలాగ అనిపిస్తుంది అని అన్నాం అనుకోండి, అవన్నీ ఇక్కడతో అయిపోయినవి, లేవు, ఇక్కడ బైబిల్లో చేర్చడానికి లేదు. అర్థమైందండి? జోసెఫ్ స్మిత్కి ఒక దర్శనం వచ్చిందంట. ఏమని వచ్చిందనంటే ఆయనకి, నేను యోహాను పద్మాసు దీపంలో తీసుకుని వెళ్ళిన తర్వాత నేను ప్రకటన గ్రంథం ఆయన చేత రాయిస్తుంటే ఆయనకి టైం లేదని మధ్యలో వెళ్ళిపోయాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి యోహాను పద్మాసు దీపంలో బందీగా ఉన్నప్పుడు ఆయనకి టైం లేదని వెళ్ళిపోయాడు, టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు, బందీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా చెప్పవలసింది చాలా ఉండగా ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు. అందుకని ఆ మిగిలిపోయినటువంటి ప్రత్యక్షతని నేను నీకు బయలుపరుస్తాను అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, ఓకే ప్రభువా, ఎస్ఐయా అని అన్నాడంట. అంటే అప్పుడు ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాడంటే, ఈయన ఒక అడవిలోకి వెళ్తే అక్కడ ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి ఈయనకి ఏం చేసిందంటే ఒక ప్రత్యక్షత ఇచ్చిందంట. అయితే వాళ్ళు ఏం చేశారంటే, బైబిల్ తర్వాత సమాప్తమని మనం ఏదైతే చదువుకున్నామో అక్కడ ఏమైందంటే, లేటర్ డే సెయింట్స్ మార్మనిజం అని కానీ ద రివల్యూషన్ రివీల్ టు ద జోసెఫ్ స్మిత్ అని పెట్టుకొని అక్కడ ఇంకొక 5-6 గ్రంథాలు లేదా పుస్తకాలు అక్కడ రాసుకొని పెట్టుకుంటారు వాళ్ళ బైబిల్లో. ఇదంతా ఎందుకు అనంటే, బిబ్లియాలజీ సరైనటువంటి దృక్పథంలో అర్థం అవ్వకపోతే, సరైనటువంటి కోణంలో మనకు అర్థం అవ్వకపోతే, అయ్యగారికి ప్రార్థన చేస్తే ఆయనకు ఒక దర్శనం వస్తుంది, ఇంకొక అయ్యగారి దగ్గరికి వెళ్తే ఇంకొక దర్శనం వస్తుంది, ఈయన దగ్గరికి వెళ్ళిన దర్శనము ఆయన దగ్గరికి వెళ్ళిన దర్శనము మారిపోతూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అంటే ఏంటంటే, దేవుడు కాలానుగుణంగా సమయానుగుణంగా వారి యొక్క ప్రవక్తల ద్వారాగా ఆయా రీతులుగా ఆయా సమయాలలో ఆయా విధానాల్లో దేవుడు మాట్లాడినటువంటి దేవుడు అంతమందు తన కుమారుని ద్వారాగా లేఖనాల్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అంతే. ఇదండి బిబ్లియాలజీలో మేజర్ రోల్ మనం చూసేటువంటి విషయాలు. ప్రోగ్రెసివ్, ద టర్మ్ గాడ్ హ్యాస్ ప్రోగ్రెసివ్లీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్ కైండ్ అండ్ దిస్ రివల్యూషన్ మేక్స్ థియాలజీ పాసిబుల్. ఇట్ ప్రొవైడ్స్ ప్రపోజిషనల్ స్టేట్మెంట్స్ అబౌట్ గాడ్. దేవుడు గురించిన విషయాలు అన్నీ కూడా వీటిలో నుంచి మనము చూడడం జరిగింది. ద యాక్ట్ ఆఫ్ గాడ్ వేర్ బై హీ డిస్క్లోజెస్ హిమ్సెల్ఫ్ ఆర్ కమ్యూనికేట్స్ truth to man's mind that which could be not be known by any other way. దేవుడు మాట్లాడేటువంటిది ఇంక వేరే ఏ ద్వారము ద్వారాగా కానీ వేరే ఏ విధానములో కానీ ఏ పద్ధతిలో కానీ దేవుడు ఇంకా బయలుపరచడు. దేవుడు తన లేఖనాల్లో నుంచి మాత్రమే బయలుపరిచాడు, అయిపోయింది అది కూడా. అర్థమైందండి? అదే పెంతెకొస్తేలు కూర్చుంటే ఇక్కడ ఇలాగనగానే ఆమేన్ ఆమేన్ అని ఉండేవారు. మీరు ఎవరు అనట్లేదు అసలు. లేదండి ఇంకోటి అనేవారు, హల్లెలూయా అని అన్నాను అనేవారు. మీరు ఎవరు అనట్లేదు, అందుకే మీరు అందరాలు కాదు కాబట్టి. అదేనా డేవిడ్? మీరు అంత సీరియస్గా ఉన్నారని మధ్యలో ఒకటి అలా వస్తూ ఉంటాం. ఇది అంత ప్రీచింగ్ స్కిల్స్ ఇవన్నీ తర్వాత లెసన్స్లో వస్తాయి ఇవన్నీ. ఓకే, ఇక్కడ మనం చూస్తే బైబిల్ అనే పదము ఎప్పుడు వాడబడింది. నేను మరి ఏం చేయాలి, దీన్ని ఇటు తిప్పినా బాగానే ఉంటుందా కొంతవరకు? అంటే ఇది చూస్తేనే మీకు బాగుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నా థాట్. ఎంతమంది కనబడుతుందో నాకు తెలియదు. ఓకే, లెట్ ఇట్ బి. అంటే మేజర్గా అదే కానీ ఇంకొకరు పెంతెకొస్తు పాస్టర్ గారు వచ్చుంటే సైతన్ గారు ఇది ఏం చేశాడు? మీరు అసలు అలాంటి ఏమి మీకు టచ్ లేనట్టుంది. చాలా ఫేర్గా ఎదుగుతున్నారు మీరు అందరూ, మంచోళ్ళు, ధన్యులు. పెంతెకొస్తు పాస్టర్ గారు కానీ వాక్యం చెప్తుంటే ఇలా కరెంట్ పోతే సైతన్ గారు నేను వాక్యం చెప్పడం ఇష్టం లేక అయ్యో మీకు అన్నీ లేనిపోయినన్నీ చెప్తున్నట్టున్నాను, వద్దులేండి. మీరు కొత్త నా వైపు కొత్తగా చూస్తున్నట్టున్నారు. ఓకే, అంటే మేజర్గా ఉన్నటువంటి థాట్ ఏంటంటే అంటే క్రీస్తు శకము 223లో ఉపయోగించడము ప్రారంభించారు మొట్టమొదటిగా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు. AD 386లోకి వచ్చేటప్పటికల్లా జాన్ క్రిస్టోస్టమ్ అనేటువంటి గొప్ప దైవజనుడు, సంఘ కాపరి, ఆయన మొట్టమొదటిసారిగా ఏమని వాడుతున్నాడు అంటే పాత మరియు కొత్త నిబంధనలు అనే పదం వాడడం జరిగిందంట. 386లో ఆయన జాన్ క్రిస్టోస్టమ్ అనేటువంటి గొప్ప దైవజనుడు, కాపరి, మంచి థియాలజియను అప్పుడు ఏం చేశాడంటే, అప్పటి వరకు ఏమీ లేవన్నమాట, ఇవన్నీ కలిపేసి ఉండేవన్నీ కూడా.
అప్పుడు దాన్ని విడదీసి అసలు ముందు పాత నిబంధన క్రొత్త నిబంధన అని రెండు విడదీయడం జరిగింది. దాని తర్వాత జాన్ క్రిస్టోస్టము ఆయనకి ఏంటంటే ఆయనకు ఒక 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 పేరు కూడా ఉంది, ఒక బిరుదు కూడా ఉంది. ఏంటంటే గోల్డెన్ మౌత్ అని అంటారు ఆయన్ని. చాలా మాట్లాడితే చాలా అంటే ఇన్ ద సెన్స్ బంగారము పూత పోస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అలా చాలా బాగా మాట్లాడగలిగినటువంటి వాడు ఆయన. ఈయన క్రిస్టోస్టం అనేటువంటి లేదా బంగారు మౌత్ అనేటువంటి. అంటే దీంట్లో మనం చూస్తే అంటే ఆయన అంటే వాక్చాతుర్యము దాని తర్వాత అవన్నీ కూడా కలిగిన ఆయన ఫోటో కూడా ఇక్కడ ఉంది. అంటే మీకు దాని మీద అయితే ఇంకా పెద్దది వచ్చి ఉండేది. ఓకే, లెట్ ఇట్ బి. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మీకు తెలిసిందే. పాత నిబంధనలో 39 గ్రంథాలు, దాని తర్వాత క్యాథలిక్ బైబిల్లో 46 గ్రంథాలు, దాని తర్వాత ఆర్థడాక్స్ బైబిల్లో పాత నిబంధన 51 గ్రంథాలు. మీకు తెలిసింది 39 మీకు తెలిసి ఉండొచ్చు ఒకవేళ, అంటే ఇవి కూడా తెలిసి ఉండొచ్చు కొంతమందికి. కానీ క్యాథలిక్లో 46 గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలోనే. అలాగే ఆర్థడాక్స్ బైబిల్లో 51 గ్రంథాలు ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లోనే. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినవి? అవన్నీ కెనానిసిటీలో నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఉన్నది మనకున్నటువంటి టైంలో వీటిని మాత్రమే మనము చూస్తున్నాం. దాని తర్వాత కెననైజేషన్లో మనం అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్తే అంటే హీబ్రూ బైబిల్లో మేజర్గా 3 సెక్షన్సే మనం చూస్తాం. తనాక్ అంటారు దాన్ని. తనాక్ ఏంటంటే TA మీన్స్ ఫర్ తోరా ఈస్ కాల్డ్ టీచింగ్ సెక్షన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏమో NAకేమో నెవీమ్ అంటే ప్రవక్తలు మాట్లాడినటువంటి మాటల్ని నెవీమ్ అని అంటారు. దాని తర్వాత కెతువిమ్ అనేటువంటి దానిని రైటింగ్స్ అంటారు. ఒకటేమో టీచింగ్, రెండోదేమో ప్రాఫెసీస్, మూడోదేమో రైటింగ్స్. తనాక్ అనేటువంటి దాన్ని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూలో ఉన్నటువంటి 39 గ్రంథాలని కూడా 3 భాగాలుగా వారు కేటాయించుకొని విభజించడం జరిగింది. దాంట్లో తోరాహు గ్రంథాలు ఇవన్నీ కూడా డెడ్ సీ స్క్రాల్స్ దగ్గర దొరికినటువంటి విషయాలు అక్కడ దొరికిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు కంపేర్ చేస్తుంటే యెషయా గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటిగానే దాన్ని తర్జుమాలోకి రాయడం జరిగింది. ఎందుకు అనంటే ఆదరెవరు అని మనకు తెలుసు అంటే దేవుడు కాబట్టి దానిని కొనసాగించేవాడు కూడా దేవుడే, దాన్ని భద్రపరిచేది దేవుడే, దాన్ని నడిపించేది దేవుడే, దాన్ని ప్రజల్లోకి వెలిగింపులోకి తీసుకుని వచ్చేది కూడా ఆయనే. ఎందుకు అనంటే హీ ఈజ్ ద ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ అన్ని రకాలుగా ఆయనే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఈ డెడ్ సీ స్క్రాల్స్లో దొరికినటువంటి విషయాలు మీకు తెలుసు. కొంతమందికి ఒక గొర్రెల కాపరి వెళ్తున్నప్పుడు అక్కడ రాయి వేస్తే గొర్రె కనబడకపోతే ఒక రాయి విసిరితే టంగ్ అని సౌండ్ రాగానే అక్కడికి వెళ్ళి చూడగానే దాంట్లో ఇలాంటి బాణాలు లాంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ బాణాలు దొరికితే దాంట్లో వెళ్ళి చూస్తే దాంట్లో ఇర్మియా గ్రంథము, దాని తర్వాత యెషయా గ్రంథము ఇవన్నీ దాంట్లో చుట్టూనే అంటే ఒరిజినల్ రైటింగ్స్ యొక్క పొల్లుని మనం తీసి చూసినప్పుడు ఆ రీతిగా దొరికింది. అంటే ఇవన్నీ కూడా భద్రపరిచేటువంటిది కూడా ప్రభువారి అనేటువంటి విషయాలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కుమ్రాన్ కేవ్స్ అని అంటాం దాన్ని. అక్కడ ఉన్నటువంటిది 972 ప్రతులు దొరికినాయి అంట. డిస్కవర్డ్ బిట్వీన్ 1946 నుంచి 1956 వరకు ఉన్నటువంటివన్నీ కూడా దాంట్లో దొరకడం జరిగినాయి. అన్నీ కూడా ఫౌండెడ్ బై బెంజమిన్ షెపర్డ్స్ ఇన్ ద జాస్ ఇన్ ఎ కేవ్. ఒక పెద్ద పాత్ర లాంటి దాంట్లో దొరకడము జరిగిందని. చాప్టర్స్ అండ్ వర్సెస్ ఎప్పుడు డివైడ్ చేయబడినాయి అంటే 1205లో ఆర్చ్ బిషప్ స్టీఫెన్ లాంగ్టన్ అనేటువంటి దైవజనుడు సిస్టమ్ ఆఫ్ యూజింగ్ ద బైబిల్ యాజ్ చాప్టర్స్ అప్పుడు మొదటిసారిగా చాప్టర్స్ని రాయడము లేకపోతే దాన్ని విడదీయడం జరిగింది. అలాగే స్టీఫెన్ లాంగ్టన్ LANGTON 1205లో చాప్టర్స్ని విడదీశారు. 1551లో రాబర్ట్ ఐన్స్టైన్ స్టార్టెడ్ ఏ సిస్టమ్ ఆఫ్ మోడర్న్ వర్స్ నెంబరింగ్ సిస్టమ్. మీకు నేను PDF ఇస్తాను కదా, నేను మీకు పంపిస్తాను. సో వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికినవి వాళ్ళ ఫొటోస్ కూడా. వాళ్ళే అంటే ఎందుకు అంటే మనకి సులువైనటువంటి పద్ధతిలోకి తీసుకురావడం కొరకు, అర్థమవడం కొరకు, ఈజీగా ధ్యానం చేయడం కొరకు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఏర్పాటే. ఇదంతా కూడా మంద కాదు, ఎంత కాదు. పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేనికండి? దేవుని యొక్క వాక్యం అని అంటే కన్వర్ట్స్ ద అన్బిలీవర్, అవిశ్వాసుల్ని రక్షణలోకి నడిపిస్తుంది. దాని తర్వాత కంబాట్స్ సిన్, పాపమును జయించడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత కాజెస్ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదలకి నన్ను నడిపించేటువంటిది. బైబిల్ లేకపోతే రక్షించబడినటువంటి మనమైనా సరే ఈ పాటికి ఎప్పుడో పడి ఉండిపోయేవాళ్ళం. పడిపోవడం అంటే మామూలుగా పడడం కాదు, అసలు ఇంకా లెగలేనంతగా పడి ఉండేవాళ్ళం. ఇప్పటికీ పడుతున్నాం కానీ లెగలేనంతగా పడేటువంటి
ఆ యొక్క పరిస్థితి ఏర్పడి ఉండేది. కానీ దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందనంటే క్లెన్స్ చేసి, క్లీన్ చేసి, మళ్ళీ మనల్ని స్టాండ్లోకి తీసుకుని వచ్చి దేవునితోటి మళ్ళీ చక్కటి రిలేషన్షిప్లో మనల్ని కొనసాగడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. క్లియర్లీ రివీల్స్ అవర్ ట్రూ మోటివ్స్. నీ యొక్క నిజమైనటువంటి దృక్పథం ఏంటో కూడా బైబిల్ నీకు చాలా స్పష్టంగా బయలుపరుస్తుంది. బయటికి నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు ఒకవేళ, బయటికి నువ్వు ప్రైజ్ లాట్ చెప్పొచ్చు ఒకవేళ, బయటికి నువ్వు ఏదైనా చేయొచ్చు ఉండొచ్చు, కానీ లోపల ఎలా ఉంటుందంటే పరిస్థితి, నీ నిజమైనటువంటి మోటివ్స్ ఏంటో, ఆ మోటివ్స్కి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేటువంటి విషయాలు ఏంటో అవన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి విషయాలు, లేదంటే బయలుపరిచేటువంటి విషయాలు. కన్ఫర్మ్స్ us టు క్రైస్ట్ ఇమేజ్. ఫిలిపియన్స్ కానీ కొలసియన్స్ కానీ మీరు చదివితే తర్వాత ఏముందో తెలుసా, క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపంలోకి నిన్ను ఆయన లేఖనము నిన్ను రూపాంతరము చేసేటువంటిది. ఎంత భాగ్యమేనండి ఈ భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఈ భాగ్యం పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేని గురించి అండి? కంటైన్స్ గాడ్స్ ఇంపార్షియల్ ఎటర్నల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. దేవుని యొక్క నిశ్చలమైనటువంటి మార్పు చెందని లేఖనము ఏం చేస్తుందనంటే దేవుని వాక్యంలోనే మనకి కలిగి ఉంటా ఉన్నది. కాన్స్టిట్యూట్స్ ఏ గైడ్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాలకి ఒక చుక్కానిగా లేదా ఒక గైడ్గా మనకి పనిచేస్తుంది. కాన్ఫరెన్స్ టీచర్స్ అండ్ ఎంకరేజెస్ మనల్ని సహకరించి మనకి ప్రోత్సహించి మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటిది. దాని తర్వాత కంప్రైజెస్ టూల్ అగైన్స్ టెంప్టేషన్. శోధనలు వచ్చినప్పుడు దేవుని వాక్యం వలన మనం శోధన నుంచి బయటికి వచ్చేటువంటిది. ఇవన్నీ తోటి ఫామ్ చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కమ్యూనికేట్స్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము ఇతరులకి పంచడానికి దేవుని వాక్యము అవకాశం. కాజెస్ us to be equipped as God's servants. దేవుని యొక్క సేవకులుగా తర్ఫీద్ అవడానికి దేవుని వాక్యమే మూలము. ఈ చూడండి ఎన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నా అన్నిటికీ కూడా సెంట్రల్ పార్ట్ ఎక్కడ అంటే దేవుని వాక్యమే. మీరు ఎన్నైనా తీయండి, మీరు ఎంతైనా చూడండి, అన్ని విషయాలు ఏ సర్కిల్ చూసుకున్నా సరే, ఏది మీరు లైఫ్లో మీరు ఏది చూసినా సరే అన్నిటికీ ఎక్కడనంటే సెంటర్ పార్ట్ ఏంటనంటే బైబిలే, దేవుని వాక్యమే. సఫిషియన్సీ అంటే ఏంటంటే సరిపోయినది, చాలినది, ఇంతకంటే ఇంకేమీ అవసరం లేనిది. సఫిషియంట్ వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటాం దీన్ని. అంటే ఇక్కడ మేజర్గా మనం చూసేటువంటి విషయాలు చూస్తే బైబిల్ యొక్క అసలు భాష మీకు తెలిసిన విషయం హీబ్రూ భాష, దాని తర్వాత అరమిక్ భాష, కొంచెం స్పీడ్ వెళ్తున్నాను నేను, గ్రీక్ భాష. అంటే బేసిక్ అంటే మనం పవర్ పాయింట్లో ఎలా కనబడతలేదు కాబట్టి ఈ మాటలు మనం చూసినప్పుడు అంటే ఈ 3 లాంగ్వేజెస్లో ఆదిలో మనకి రాయబడినటువంటి విషయాలు. సెప్టోజియంట్ అని అంటే ఈ పదాలు కొంచెం ఇంపార్టెంట్, ఒకవేళ తెలియకపోతే రాసుకోండి. సెప్టోజియంట్ అంటే ఏంటంటే 70 అని అర్థము. ఇది పాత నిబంధనని గ్రీక్లో రాసిన దాన్ని సెప్టోజియంట్ అంటామని. పాత నిబంధన హీబ్రూ భాషలో రాస్తే దానిని గ్రీక్ భాషలోకి తర్జుమా చేసిన దాన్ని సెప్టోజియంట్ అంటాం. అంటే అప్పుడు గ్రీక్ మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నప్పుడు దానిని అందరూ ఏం చేశారంటే గ్రీక్లోకి దాన్ని మార్చడము జరిగింది. దాన్ని గ్రేట్ అంటే 200 BCలో జరిగింది. ఇదంతా కూడా వీళ్ళందరూ వాళ్ళు కింగ్ ఆఫ్ ఈజిప్ట్లోని వాళ్ళు ఉన్న ఇంక్లూడింగ్ సమ్ అపోక్రిఫల్ బుక్స్ కూడా, అంటే క్యాథలిక్ బైబిల్లో మనం ఇందా చూసాం కదా 55 పుస్తకాలని, అవి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడవన్నీ వాట్ ఈజ్ అపోక్రిఫా అని అంటే ఎక్స్ట్రా బిబ్లికల్ వర్క్స్ మాట. అంటే బైబిల్ కెననైజ్ చేసినప్పుడు ఉన్నటువంటివి కాకుండా వేరే పుస్తకాలను కూడా మామూలుగా ఉన్నటువంటి అంటే దైవికమైనవి కానివి కూడా వాళ్ళు దాంట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని ఏమంటామంటే అపోక్రిఫా అంటాం. అపోక్రిఫాకి అనే పదానికి తప్పుడు లేదా నకిలీ అని అర్థం అన్నమాట. తప్పుడు లేదా నకిలీ మత విశ్వాసాలు అని అర్థం. బైబిల్ అపోక్రిఫా అనేటువంటిది సెప్టోజియంట్ మరియు లాటిన్ వల్గేట్లో నుంచి చేర్చబడినది. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని యాడ్ చేసుకొని వెళ్ళిపోతూ వచ్చారు దాన్ని. ఇలా మనము చూస్తే అంటే ఈ అపోక్రిఫా సంబంధమైన విషయాలు న్యూ టెస్ట్మెంట్లో మీకు తెలియనివి చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు అంటే మనకు తెలియనటువంటి కొత్త బుక్స్ చూడండి. గాస్పెల్ ఆఫ్ ఎబెనాయిడ్స్, దాని తర్వాత గాస్పెల్ ఆఫ్ హిబ్రూస్ మన దాంట్లో ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా మన బైబిల్లో? దీన్ని అపోక్రిఫా అంటారు. అంటే నకిలీ లేదంటే తప్పుడు లేకపోతే అసలు దేవుడు బయలుపరచలేనివి అనేటువంటి మాట. దాని తర్వాత గాస్పెల్ ఆఫ్ నజరెన్స్, గాస్పెల్ ఆఫ్ మైన్, అపీల్స్, ఇవన్నీ అంటే మీరు తర్వాత నేను మీకు పీడిఎఫ్లో పంపించినప్పుడు మీరు దాంట్లో చూడొచ్చు. ద డెట్రోకెనానికల్ బుక్స్ అంటే కొత్త నిబంధన గురించి మనం ఇందాక చూసినప్పుడు పాత నిబంధనలో కూడా డెట్రోకెనానికల్ బుక్స్ అంటారు. వీటిని ఏంటంటే ఇవి కూడా సేమ్ మాట. ఇవి కూడా నెగిటివ్ సైన్స్ అంటే నెగిటివ్ సైడ్లో ఉన్నటువంటివి, దేవుడు బయలుపరచలేని విషయాల్ని డెట్రోకెనానికల్ బుక్స్ అంటారు. ఇది కూడా పాత నిబంధనలు టోబిట్ అని, జుడిత్ అని, దాని తర్వాత ఎస్తేర్, ఎడిషనల్ బుక్ ఆఫ్ ఎస్తేర్ అని పాత నిబంధనలకు కొన్ని యాడ్ చేసేసారు అన్నమాట.
దాన్ని డిట్రో కెనానికల్ బుక్స్ అంటారు వీటిని కూడా చేర్చేశారు. కానీ ఒరిజినల్ మనం చూసినప్పుడు ప్రోగ్రెసివ్ దేవుడు ఒరిజినల్గా బయలుపరిచినటువంటి విషయాలను ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే విషయాలను తీసుకుని వస్తున్నాడో దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, సెప్టిజియంట్, దాని తర్వాత సిరియక్ ట్రాన్స్లేషన్ని ఏమంటారంటే పిసిస్తా అని అంటారు. దాని తర్వాత హీబ్రూ మనం ఇందాక చూసాము, తనాక్ గురించి మనము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే లాటిన్ని వల్గేట్ ట్రాన్స్లేషన్స్ మాట. ఇవన్నీ కూడా ఆయా సమయాలకి ఎక్కడ అవసరం ఉందో దేవుడు వాటిని ట్రాన్స్లేషన్స్లోకి తీసుకుని వెళ్ళి ఆ ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. ఎందుకు యూనిక్, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. నేను ఇక్కడ మిమ్మల్ని తీసుకుని వెళ్ళట్లేదు, కానీ యూనిక్ సాటి లేనిది, దాని నిర్మాణంలో ప్రత్యేకమైనది, ప్రసారంలో ప్రత్యేకమైనది, పంపిణీలో ప్రత్యేకమైనది, దాని యొక్క ప్రభావంలో ప్రత్యేకమైనది, దాని సందేశంలో ప్రత్యేకమైనది. ప్రత్యక్షత, రివల్యూషన్ ఇన్వాల్వ్స్ గాడ్స్ కన్వేయింగ్ ట్రూత్ అబౌట్ హిమ్సెల్ఫ్ టు హ్యుమానిటీ. మార్నింగ్ మన సహోదరుడు మీరు విన్నప్పుడు నగేష్ సాధారణమైనటువంటి ప్రత్యక్షత గురించి మాట్లాడారు కదా. అంటే జస్ట్ ఓన్లీ బై లుకింగ్ అట్ ద క్రియేటర్, లుకింగ్ అట్ ద క్రియేషన్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నిటిలోని వెనకాల కంపల్సరీగా దేవుడు ఉండి ఉండాలి, లేకుండా ఉండి ఉండాలి. దాంట్లో మీరు చూసింది ఏంటంటే ఇవన్నీ కూడా రక్షణకి సరిపోదు, అంటే సాల్వేషన్కి సరిపోదు. కానీ వాళ్ళ యొక్క తీర్పులకు వచ్చినప్పుడు మాత్రము ఇవి వాళ్ళకి సరిపోతాయి. ఎందుకు సరిపోతాయి అనంటే ఇది ఉన్నారు అనంటే దీని వెనకాల స్పెషల్ రివల్యూషన్ కూడా ఉండి ఉండాలి. ఇది సాధారణమైనటువంటి ప్రత్యక్షత అయితే, అసాధారణమైనటువంటి ప్రత్యక్షత రివల్యూషన్లో దేవుడు మాట్లాడేటువంటి విషయాలు. స్పెషల్ రివల్యూషన్లో చూస్తే మీరు ఒకసారి చూడండి. రామకృష్ణ ఒక వచనం చదువుదాం. ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలో కీర్తనల గ్రంథము 19:7 నుంచి ఒక్క మాట చూడండి ఒకసారి. ప్రత్యేకమైన ప్రత్యక్షత, స్పెషల్ రివల్యూషన్. వాట్ ఈజ్ మెంట్ బై స్పెషల్ రివల్యూషన్? స్పెషల్ రివల్యూషన్లో మీరు మేజర్గా కవర్ అయ్యేటువంటిది ఏంటంటే, దేవుడు సాధారణమైన ప్రత్యక్షతలో రక్షణకి సరిపోయినంత ఎవిడెన్సెస్ అక్కడ ఉండకపోయినప్పటికీ కూడా ప్రత్యేకమైన ప్రత్యక్షతలో దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షపరుచుకొని ఆయన ద్వారాగా రక్షణను బయలుపరచడమే. అది కూడా లేఖనాల్లో నుంచి, లిఖితపూర్వకమైనటువంటి లేఖనాల్లో నుంచి ప్రత్యక్షపరిచేటువంటిది ఏదైతే ఉందో దానిని స్పెషల్ రివల్యూషన్ అని అంటాం. అంటే ఇంతకుముందు ఉన్నది సాధారణమైన ప్రత్యక్షత సంపూర్ణంగా సరిపోలేనప్పుడు ప్రత్యేకమైన రివల్యూషన్ ఏంటంటే, స్పెషల్ రివల్యూషన్ ఏంటంటే, స్క్రిప్చురల్ రివల్యూషన్ ఏంటంటే ఆయన రక్షణకి సంపూర్ణంగా యేసు క్రీస్తు ప్రభువారిని సంపూర్ణమైనటువంటి పరిచయం చేసి లేఖనాలలో నుంచి చూపించేటువంటి విషయమే ప్రత్యేకమైన ప్రత్యక్షత. సామ్స్ 19:7 నుంచి అండి. ధర్మశాస్త్రం యథార్థమైనది, అది చూడండి, అది ప్రాణమునకు తెప్పరిల్ల చేయను, నమ్మదగినది. చూడండి ఎవరికంట? బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తుందంట. నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరిచేటది, నిర్మలమైనది. చూడండి, అది ఏంటంటే స్పెషల్ రివల్యూషన్ ఏం చేస్తుందనంటే, సాధారణమైనటువంటి ప్రత్యక్షతలో కొన్ని విషయాలు మాత్రమే బయలుపరచబడితే ప్రత్యేకమైన ప్రత్యక్షతలో సంపూర్ణంగా ఆయన ఎవరో, ఆయన ఏంటో, ఆయన ఎందుకో, ఆయన ఎలాగా, ఏ ద్వారాగా రక్షణకి, మానవులకి రక్షణ ప్రక్రియ ఎలాగొచ్చిందో స్పష్టంగా ఆయన లేఖనాలలో నుంచి బయలుపరిచిన విషయాలు. దట్స్ అ స్పెషల్ రివల్యూషన్. ఇది మనము ప్రత్యేకమైనటువంటి రివల్యూషన్ కింద మనం చూస్తాం. జనరల్ రివల్యూషన్ మీకు ఇందాక ఆల్రెడీ మార్నింగ్ చెప్పిన విషయాలే. స్పెషల్ రివల్యూషన్, గాడ్ యూజెస్ స్పెషల్ రివల్యూషన్ వెన్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ అండ్ ఇన్ ఏ గ్రేటర్ డీటెయిల్. ప్రత్యక్షత ఇంకా డీటెయిల్గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, కన్ఫర్మేషన్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనండి. పాత నిబంధనలు మనం ఇందాక ఆల్రెడీ హెబ్రీ గ్రంథకర్త లేఖనాల్లో మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదివిన ప్రకారంగా డ్రీమ్స్ ద్వారాగా దేవుడు మాట్లాడేవాడు, అప్పట్లో కళల ద్వారాగా మాట్లాడాడు, చేవ్రాతల ద్వారాగా మాట్లాడాడు. నెబుకద్నెజర్ టైంలో ఉన్నప్పుడు చేవ్రాతతోటి రాసినట్టుగా మనం చూస్తాం. దానియేలు దాని యొక్క అర్థాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత స్పెషల్ రివల్యూషన్ ఏంటంటే క్రైస్ట్ ఇన్కార్నేషన్. అసలు ఆయనే ఈ భూమి మీదకి రావడం, మానవాళి రక్షణ కొరకు, మానవాళి రక్షణ ప్రణాళిక కొరకు ఆయనే ఈ భూమి మీదకి నరావతారిగా, శరీరధారిగా మన మధ్యలోకి రావడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్నే ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. అంగీకరించిన వారికి రక్షణ, అంగీకరించలేని వారికి శిక్ష.
ఆయన లేఖనాలను నమ్మిన వారు ఆయనని అంగీకరించేటువంటి విషయాలు. మళ్ళీ అవన్నీ ఎలక్షన్, ప్రీడెస్టినేషన్, అవన్నీ వేరే సబ్జెక్ట్స్, మళ్ళీ అవి వేరేగా మళ్ళీ టచ్ చేస్తాం. ఇవన్నీ అంటే ఒకేసారి మీకు అన్నీ ఒకేసారిగా కాదు. సో లేఖనములు అనేటువంటిది మనం చూస్తే స్క్రిప్చర్ బిబ్లియాలజీలో మేజర్గా మనము ఉండేటువంటిది ఆయన ప్రత్యక్షత పరుచుకున్నాడు లేఖనాల ద్వారాగా. దేవుడు తనని తాను ప్రత్యక్షపరచుకొని సాల్వేషన్కి సరిపడగా మానవాళి అన్ని విషయాలకి సరిపోయినటువంటి రక్షణ ప్రణాళికని ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఈ ప్రత్యేకత లేదా ప్రత్యక్ష స్పెషల్ రెవల్యూషన్లో మనము చూస్తాము. స్పెషల్ నారో ఫోకస్ త్రూ జీసస్ అండ్ ద స్క్రిప్చర్. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన వాక్యము. స్క్రిప్చర్ ఈజ్ గివెన్ ఇన్ ప్రపోజిషనల్ స్టేట్మెంట్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యాన్, నాట్ ఫ్రమ్ విత్ ఇన్ ద మ్యాన్. గాడ్ స్పోక్ ఆల్ దీస్ వర్డ్స్. మనం ఇంతకుముందు కూడా చూసినటువంటి విషయాలు. మోజెస్ కూడా మనం చూస్తాము, ప్రవక్తలు మనం చూస్తాము, కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులను మనం చూస్తాం. అందరి విషయాలు ఏంటంటే ఈ స్పెషల్ రెవల్యూషన్ తోటి దేవుడు ఏం చేశాడంటే వారికి ప్రత్యక్షపరిచి ఆయన ఎవరో, ఆయన ఏంటో సంపూర్ణంగా బయలుపరుచుకున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేస్తాం. సో ఇదండి ఇక్కడ వరకు మీకు మనకు ఉన్నటువంటి సబ్జెక్టు. మధ్యాహ్నం నుంచి మా సహోదరులు తిమోతి వస్తాడు, దాని తర్వాత అథారిటీని, దాని తర్వాత ఇన్స్పిరేషన్ని, ఇనరెన్సీని, ఈ విషయాలు కూడా మధ్యాహ్నము రేపు ఎల్లుండు మీరు చూస్తారు. అంటే ఒక్కొక్క పార్ట్లోని మనం ఏం చూస్తున్నామనంటే సాధారణమైన ప్రత్యక్షతలో ఉన్నటువంటి ప్రకృతిని బట్టి, అసాధారణమైనటువంటి ప్రత్యక్షతలో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన ఏంటి, ఆయన రక్షణ ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయనకున్నటువంటి దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనము ఇప్పుడు వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో దేవుడు తన కృపిచ్చి ఇంకా ముందున్నటువంటి సెషన్స్, ముందున్నటువంటి దైవజనులు ఇంకా మహిమకరంగా ప్రభుకి బోధించేలాగా చిన్న ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రం.